స్పష్టంగా కనపడుతుంది. అటువంటి క్షేత్రాల్లో ఒకటి మహాకాళేశ్వరం. గోదావరి పరివాహక ప్రాంతంలో సాక్షాత్తుగా యమధర్మరాజు గారే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. ఎంత గొప్ప శివలింగము అంటే ఒకానొకప్పుడు ఒక చర్చ వచ్చింది, గోదావరి గొప్పదా గంగ గొప్పదా అని. తీర్మానం చేశారు గంగయే గొప్పది. ఎందుచేత అంటే గంగానది ఒడ్డున మరణిస్తే, కాశీపట్టణంలో మరణిస్తే శంకరుడు వచ్చి చిట్ట చివర ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతారు. పైగా అందుకని గంగ గొప్పది అన్నారు. గోదావరి మాతకి గంగ కన్నా గొప్పతనం కావాలి అనుకుని ఆవిడ తపస్సు చేసింది పరమశివుడి గురించి. ఏం కావాలని అడిగాడు. నా దగ్గరికి వచ్చి కాసిని నీళ్లు తీసుకుని తాగినా, స్నానం చేసినా, నువ్వు ఇక్కడ వెలిసి ఉండాలి నా తీరంలో సాక్షిగా.